18వ పాఠం శక్తికి సంబంధించిన సోర్సరర్ రింగు. మే 1971న శిష్యరకానికి సంబంధించిన చివరి సందర్శన చేశాను. డాన్ యువాన్ దగ్గరికి 10 ఏళ్ల మా సహచర్యంలో నేను ఎలా అయితే అతన్ని చూడటానికి వెళ్ళాను, అలాగే ఆ సందర్భంలో కూడా వెళ్ళాను. చెప్పాలి అంటే అతని సహచర్యం యొక్క రమణీయతను మళ్ళీ ఇంకోసారి కోరుకుంటున్నాను అన్నమాట. మేజ్టెక్ భారతీయ మర్మయోగి సోర్సరర్, అతని స్నేహితుడు డాన్ జినేరో కూడా డాన్ యువాన్తో ఉన్నాడు. 6 నెలల ముందు నేను డాన్ యువాన్ని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళిద్దరిని చూశాను. ఎల్లప్పుడూ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారా అని వాళ్ళని అడుగుదామా వద్దా అని పరిశీలిస్తున్నాను. అయితే అప్పటికి ఉత్తర ఎడారి డాన్ జినేరో చాలా ఇష్టమని, అయితే నన్ను చూడటానికి అతను సరైన సమయానికి వచ్చాడని డాన్ జినేరో వివరించాడు. వాళ్ళకి ఒక రహస్యం తెలిసినట్టుగా వాళ్ళిద్దరూ నవ్వారు. నీకోసం నేను వెనక్కి వచ్చాను, డాన్ జినేరో అన్నాడు. అది నిజం, డాన్ యువాన్ సమర్థించాడు. చివరిసారి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఆపటానికి, నాకు సహాయం చేయటానికి అతని ప్రయత్నాలు నాకు చాలా చేటు చేశాయని డాన్ జినేరోకి గుర్తు చేశాను. అది నేను అతను అంటే భయపడ్డానని స్నేహపూర్వకంగా డాన్ జినేరో తెలియచేయటం, అతని శరీరాన్ని ఊపేస్తూ మరియు చిన్నపిల్లల్లాగా కాళ్ళను తన్నుకుంటూ ఆపుకోలేనంతగా నవ్వాడు. డాన్ యువాన్ నన్ను చూడకుండా తప్పించుకొని అతను కూడా నవ్వాడు. ఇంకా ఎంతమాత్రం మీరు నాకు సహాయపడబోవటం లేదు కదా? సహాయపడబోతున్నారా డాన్ జినేరో? నేను అడిగాను. ఆ ప్రశ్న వాళ్ళిద్దరిని తడవలుగా నవ్వేట్టు చేసింది. నవ్వుతూ డాన్ జినేరో నేలపైన పొర్లాడు. ఆ తర్వాత పొట్టపైన పడుకుని నేల మీద ఈదటం మొదలుపెట్టాడు. డాన్ జినేరో అట్లా చేయటం ఎప్పుడైతే చూశానో నాకు తెలుసు నేను క్షయమైపోయానని. ఆ క్షణం నేను చివరికి వచ్చేసానని నా శరీరం ఎందుకో గ్రహింపుగా తయారయ్యింది. ఆ చివర ఏంటి అన్నది నాకు తెలీదు. డాన్ జినేరోతో నా మునుపటి అనుభవాలు మరియు నాటకీకరణమైన నా వ్యక్తిగత ధోరణి కలిసి అది నా జీవితానికి సంబంధించిన అంతం అవ్వచ్చు అని నన్ను నమ్మేలా చేశాయి. చివరిసారి నేను వాళ్ళను కలిసినప్పుడు ప్రపంచాన్ని ఆపటానికి సంబంధించిన అంచులకు నన్ను తోయటానికి డాన్ జినేరో ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలు ఎంత పిచ్చిగా ఉన్నాయి అంటే డాన్ యువాన్ అతనంతట అతనే నన్ను వెళ్ళిపోమ్మన్నాడు. పవర్కి సంబంధించిన డాన్ జినేరో ప్రదర్శనలు అన్నవి చాలా అసాధారణంగా మరియు చాలా తికమకగా ఉన్నాయి. ఎంతలా అంటే అవి నన్ను నేను పూర్తిగా పునః పరిశీలించుకోవటానికి నన్ను బలవంతం పెట్టాయి. నేను ఇంటికి వెళ్ళాను. నా శిష్యరకం మొదట్లో నేను రాసుకున్న నోట్స్ను పరిశీలించాను. అయితే నేలపైన డాన్ జినేరో ఈత కొట్టడం నేను చూసేంతవరకు దాని గురించి నాకు పూర్తిగా తెలియనప్పటికీ ఒక పూర్తి కొత్త భావగర్భితంగా నాపైన ఏర్పాటు అయ్యింది. మొహం క్రిందకి ఉంచి అతను పడి ఉండటంతో మొదలయ్యి నేలపైన ఈత కొట్టడం అనే డాన్ జినేరో చర్య అనేది నా కళ్ళ ముందు అతను ప్రదర్శించిన వింతైన మరియు ఆశ్చర్యకరమైన చర్యలతో అనుగుణమైనది. మొదట మూర్ఛతో అతని శరీరం కంపించినట్టుగా అతను చాలా గట్టిగా నవ్వాడు. తరువాత అతను తన్నడం మొదలుపెట్టాడు. అతని చేతులు తెడ్డుల్లాంటి కదలికతో సమన్వయం అవుతూ చివరికి అతని కాళ్ళు కదిలాయి. అయితే బాల్ బేరింగ్స్తో బిగించి ఉన్న చెక్క బల్లపైన పడుకొని ఉన్నట్టుగా నేలపైన జారటం ప్రారంభించాడు డాన్ జినేరో. అతను దిశలను మారుస్తూ డాన్ యువాన్ చుట్టూ మరియు నా చుట్టూ విన్యాసాలు చేస్తూ డాన్ యువాన్ ఇంటి ముందు ఉన్న మొత్తం స్థలాన్ని చుట్టేశాడు. ఇంతకుముందు డాన్ జినేరో నా ముందు సరదా చేష్టలు లేదా హాస్యాస్పదమైన చేష్టలు చేశాడు. అయితే అతను అట్లాంటి చేష్టలు చేసిన ప్రతిసారి నేను చూడటానికి అంటే సీయింగ్ సంబంధించిన అంచుపై ఉన్నానని డాన్ యువాన్ నొక్కి చెప్పాడు. చూడటం సిలోని నా వైఫల్యం అన్నది హేతుబద్ధమైన కోణంలో డాన్ జినేరో చేష్టలు ప్రతిదాన్ని వివరించడానికి ప్రయత్నించటం పైన నేను పట్టుబట్టడం
యొక్క ఫలితం. ఈసారి నేను జాగరూకతతో ఉన్నాను. అయితే అతను ఈత కొట్టడం మొదలుపెట్టిన వెంటనే ఆ సన్నివేశాన్ని నేను వివరించటం లేదా అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నించలేదు. నేను మామూలుగా అతడిని గమనించాను. అయినప్పటికీ నిశ్చేష్టుడిని అవ్వటం అనే నా భావాన్ని తప్పించుకోలేకపోయాను. నిజానికి డాన్ జినేరో అతను పొట్ట మరియు ఛాతీ పైన జారుతున్నాడు. నేను అతన్ని గమనించినప్పుడు నా కళ్ళు క్రాస్ అయ్యాయి. నాకు దిగులు పెరగటాన్ని భావించాను. అక్కడ జరుగుతున్న దాన్ని నేను వివరించకపోతే నేను చూడగలను అని నేను నమ్మాను. అయితే ఆ ఆలోచన నన్ను అసాధారణమైన వేదనతో నింపింది. నా ఆందోళన లేదా ఆలోచన ఎంత ఎక్కువగా ఉంది అంటే ఏదో హేతుబద్ధమైన ప్రయత్నంలో ఇంకోసారి నేను బందీనయ్యి ఏదో దారిలో అదే విషయానికి నేను తిరిగొచ్చాను. డాన్యవాన్ నన్ను గమనిస్తూ ఉండాలి. హఠాత్తుగా అతను నన్ను తట్టాడు. అతను ఎదురు ఉండటానికి స్వయంచాలికంగా నేను తిరిగాను. అయితే ఒక్క క్షణం డాన్ జినేరోపై నుండి నా కళ్ళను అవతలకు తీశాను. మళ్ళీ నేను అతని వైపు చూసేసరికి అతను కొంచెం వంచి మరి అతని గెడ్డాన్ని దాదాపుగా నా భుజంపైన ఆనిచ్చి ఉంచి అతను నా ప్రక్కన ఉండటం చూశాను. కొంచెం ఆలస్యంగా నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం నేను అతని వైపు చూసి ఒక్కసారి వెనక్కి ఎగిరాను. తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యానికి సంబంధించిన డాన్ జినేరో ముఖ కవలిక అన్నది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నేను పిచ్చెక్కినట్టు నవ్వాను. అయితే నా నవ్వు అంత అసాధారణంగా ఉందన్న గ్రహింపుతో నేను లేను. పొట్ట మధ్య భాగం నుండి ఉద్భవించిన నాడుల సంకోచంతో నా శరీరం కంపించింది. డాన్ జినేరో అతని చేతిని నా పొట్టపైన ఉంచాడు. అయితే కంపించటం లాంటి తరంగాలు ఆగిపోయాయి. ఈ చిన్ని కార్లోస్ ఎప్పుడు చాలా అతిశయోక్తిగా ఉంటాడు. అతను సున్నితమైన వ్యక్తిలాగా డాన్ జినేరో ఆశ్చర్యపోయాడు. డాన్యవాన్ గొంతును మరియు భావ ప్రకటనలను అనుకరిస్తూ డాన్ జినేరో అన్నాడు, ఒక యోధుడు ఆ రకంగా ఎప్పుడు నవ్వడని నీకు తెలీదా? డాన్యవాన్కి సంబంధించిన అతని హాస్య చిత్రం ఎంత ఖచ్చితంగా ఉందంటే నేను ఇంకా గట్టిగా నవ్వాను. తర్వాత దాదాపు మధ్యాహ్నం దాకా 2 గంటల పైగా వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత డాన్యవాన్ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో కూర్చున్నారు. వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. చూడటానికి వాళ్ళు నిద్ర వస్తున్న వాళ్ళులాగా అలసిపోయినట్టుగా దాదాపు పరధ్యానంలో ఉన్నట్టు ఉన్నారు. చాలాసేపు కదలకుండా ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు చాలా సౌకర్యవంతంగా మరియు విశ్రాంతిగా ఉన్నట్టు ఉన్నారు. అతను నిజంగా నిద్రిస్తున్నట్టుగా డాన్యవాన్ నోరు కొంచెం తెరచి ఉంది. కానీ అతని చేతులు అతని తొడపైన కొడుతున్నాయి మరియు అతని బొటన వ్రేళ్లు లయబద్ధంగా కదిలాయి. నాకు కొంచెం ఇబ్బందిగా అయ్యి కొంతసేపు నేను కూర్చున్న భంగిమను మార్చాను. అయితే నేను వాదార్పుతో కూడిన ప్రశాంతతను అనుభవించటం మొదలుపెట్టాను. నేను పడుకుని ఉండాలి. డాన్యవాన్ ముసిముసి నవ్వులు నన్ను నిద్రలేపాయి. నేను కళ్ళు తెరిచాను. వాళ్ళు ఇద్దరూ నా వైపు తదేకంగా చూస్తున్నారు. నువ్వు మాట్లాడకపోతే నిద్రపోతావు, నవ్వుతూ డాన్యవాన్ అన్నాడు. నేను భయపడ్డాను, ఒప్పుకున్నాను నేను అన్నాను. డాన్ జినేరో అతని వీపుపై వాలి అతని కాళ్ళని గాల్లోకి తన్నటం మొదలుపెట్టాడు. అతను కలవరపెట్టే హాస్యాస్పదమైన పనులను మళ్ళీ మొదలుపెట్టాడు అని ఒక్క క్షణం నేను అనుకున్నాను. అయితే వెంటనే అతను మళ్ళీ బార్చిపెట్లు వేసుకుని కూర్చున్న అతని మునుపటి భంగిమకు డాన్ జినేరో వెళ్ళిపోయాడు. ఇప్పటి నుండి నువ్వు తప్పక తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది డాన్యవాన్ అన్నాడు. నేను దాన్ని ఘనపు సెంటీమీటరు అంత అవకాశం క్యూబిక్ సెంటీమీటరు ఆఫ్ ఛాన్స్ అని పిలుస్తాను. మనం అందరం యోధులు అయినా కాకపోయినా ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు హఠాత్తుగా బయటకొచ్చే క్యూబిక్ సెంటీమీటర్ అంత అవకాశం కలిగి ఉంటాము మనం అందరం. ఒక సాధారణ మనిషికి మరియు ఒక యోధుడికి మధ్య తేడా ఏంటి అంటే యోధుడు దీన్ని యొక్క గ్రహింపుతో ఉంటాడు. అయితే అతని యొక్క ఒకానొక పని ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా ఎదురుచూస్తూ ఎరుక ఉండటం. కనుక ఎప్పుడు అయితే అతని యొక్క క్యూబిక్ సెంటీమీటర్ బయటకు వస్తుందో దాన్ని అందిపుచ్చుకునే నైపుణ్యం, అవసరమైన వేగం అతనికి ఉంటుంది. అవకాశం, ఛాన్స్, గుడ్ లక్, వ్యక్తిగత శక్తి లేదా దాన్ని నువ్వు ఎట్లా పిలిచినా సరే
అది అసాధారణ స్థితి. మన కళ్ళ ఎదురుగా బయటకు వచ్చి దాన్ని గట్టిగా లాగమని మనల్ని ఆహ్వానించే చాలా చిన్న కర్రలాగా ఉంటుంది. సాధారణంగా మనం చాలా బిజీగా లేదా చాలా ఎక్కువగా ఆలోచనలతో నిండిపోయి లేదా మామూలుగా చాలా తెలివి తక్కువగా మరియు అది మన అదృష్టానికి సంబంధించిన క్యూబిక్ సెంటీమీటర్ అని గ్రహించడానికి చాలా బద్ధకంగా ఉంటాం. ఒక యోధుడు ఇంకోవైపు దాన్ని పట్టుకోవటానికి అవసరమైన ప్రజ్ఞ, దూకుడు మరియు హెచ్చరికతో మరియు బిగుతుగా ఉంటాడు. నీ జీవితం చాలా బిగుతుగా ఉందా? అకస్మాత్తుగా డాన్ జీనేరో అడిగాడు. అది బిగుతుగా ఉంది అని అనుకుంటున్నాను, నమ్మకంగా నేను చెప్పాను. నువ్వు నీ అదృష్టానికి సంబంధించిన క్యూబిక్స్ సెంటీమీటర్ని నువ్వు గట్టిగా లాగగలవు అనుకుంటున్నావా? అపనమ్మకమైన స్వరంతో డాన్యువాన్ నన్ను అడిగాడు. ఎప్పుడైనా కూడా నేను ఆ పని చేయగలను అని నేను నమ్ముతున్నాను, నేనన్నాను. నేను అనుకోవటం నీకు తెలిసిన విషయాల గురించి మాత్రమే నువ్వు జాగరూకతతో ఉంటావని అనుకుంటున్నాను, డాన్యువాన్ అన్నాడు. బహుశా నాతో నేను తమాషాలు ఆడుతున్నాను, కానీ నా జీవితంలో ఇంతకుముందు కంటే ఈ రోజుల్లో నేను ఎక్కువ హెచ్చరికతో ఉంటున్నానని నేను నమ్ముతున్నాను, నేను అన్నాను. అయితే అది వాస్తవం కూడా, డాన్ జీనేరో ఒప్పుకుంటున్నట్టుగా తల ఊపాడు. అవును, అతనితో అతను మాట్లాడుకుంటున్నట్టుగా మెల్లగా డాన్ జీనేరో అన్నాడు. లిటిల్ కార్లోస్ నిజంగా బిగుతుగా ఉన్నాడు మరియు ఖచ్చితమైన హెచ్చరికతో ఉన్నాడు. వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను. బిగుతుగా ఉండటానికి సంబంధించిన నేను ఉన్న స్థితిని గురించి నేను నొక్కి చెప్పటం అన్నది వాళ్ళకి చికాకు తెప్పించి ఉంటుందని అనుకున్నాను. గొప్పలు చెప్పుకోవటం నా ఉద్దేశం కాదు, నేను అన్నాను. డాన్ జీనేరో అతని కనుబొమ్మల్ని పైకి కమానలాగా లేపి ముక్కు రంధ్రాలని పెద్దవి చేశాడు. అతను నా నోట్బుక్ వైపు చూసి తర్వాత రాయటం నటించాడు. నేను అనుకోవటం కార్లాస్ ఎప్పటి కంటే కూడా బిగుతుగా ఉన్నాడు, డాన్ జీనేరో, డాన్యువాన్ అన్నాడు. బహుశా అతను చాలా బిగుతుగా ఉండొచ్చు, డాన్ జీనేరో తిరిగి అన్నాడు. బహుశా అతను చాలా బాగా ఉండొచ్చు, డాన్యువాన్ అంగీకరించాడు. ఆ ప్రస్తావన మధ్యలో ఏం మాట్లాడాలో నాకు తెలియక నేను నిశ్శబ్దంగా ఉన్నాను. నేను నీ కారును కదలకుండా చేసినప్పటిది గుర్తుందా? మామూలుగా డాన్యువాన్ అడిగాడు. మేం మాట్లాడుతున్న దానికి ఏ సంబంధం లేకుండా మరియు అర్ధాంతరంగా ఉంది అతని ప్రశ్న. నేను స్టార్ట్ చేయగలను అని అతను చెప్పేదాకా నేను నా కారు ఇంజిన్ని స్టార్ట్ చేయలేకపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అటువంటి ఒక సంఘటనను ఎవరూ మర్చిపోలేరని నేను వ్యాఖ్యానించాను. అది అసలు ఏమీ కాదు, వాస్తవమైన గొంతుతో డాన్యువాన్ నొక్కి చెప్పాడు. అసలు ఏమీ కాదు, నిజం జీనేరో, నిజం, మధ్యస్థంగా డాన్ జీనేరో అన్నాడు. మీరు అనేది ఏంటి? నిరసిస్తున్న స్వరంతో నేను అన్నా. ఆ రోజు మీరు ఏదైతే చేశారో అది నా గ్రాహ్యతకు అతీతంగా ఉంది. నువ్వు ఇచ్చిన వివరణ సరిపోదు, నువ్వు ఇచ్చింది పేలవమైన ప్రశంస, డాన్ జీనేరో జవాబిచ్చాడు. వాళ్ళిద్దరూ పెద్దగా నవ్వారు. తర్వాత డాన్యువాన్ నా వెనుక తట్టాడు. నీ కారుని ఆపటం కంటే ఇంకా చాలా ఉత్తమమైన దాన్ని జీనేరో చేయగలడు, డాన్యువాన్ కొనసాగించాడు. నిజమే జీనేరో, నిజమే, చిన్నపిల్లాడిలాగా మూతి ముందుకు పెట్టి డాన్ జీనేరో సమాధానమిచ్చాడు. అతనేం చేయగలడు? ప్రశాంతమైన స్వరాన్ని ప్రయత్నిస్తూ నేను అడిగాను. నీ కారుని అంతా కూడా జీనేరో అవతలకి తీసుకువెళ్ళగలడు, అరుస్తున్నట్టు గొంతుతో డాన్యువాన్ ఉద్రేకంగా అన్నాడు. ఆ తర్వాత అదే గొంతుతో అన్నాడు. నిజమే జీనేరో, నిజమే, నేను ఇప్పటి వరకు విననటువంటి బిగ్గర మానవ స్వరంతో డాన్ జీనేరో జవాబిచ్చాడు. నేను అసంకల్పితంగా అదిరిపడ్డాను. 3 లేదా 4 నాడీ సంకోచాలతో నా శరీరం కంపించింది. డాన్ జీనేరో నా కారుని అవతలకి తీసుకువెళ్ళిపోగలడు అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అడిగాను. నా ఉద్దేశం ఏంటి జీనేరో? డాన్యువాన్ అడిగాడు. నీ ఉద్దేశం ఏంటి అంటే నేను కారులోకి ఎక్కి మోటార్ ఆన్ చేసి తర్వాత నడుపుకుంటూ అవతలికి వెళ్ళిపోతానని తెచ్చిపెట్టుకున్న గంభీరతతో డాన్ జీనేరో సమాధానం చెప్పాడు. కారును అవతలికి తీసుకుని వెళ్ళిపో జీనేరో, హాస్యాస్పదమైన గొంతుతో డాన్యువాన్ అతన్ని కోరాడు. అవతల తీసుకుని వెళ్ళిపోయాను. పని అయిపోయింది. ముఖం చిట్లించుకుని నేరుగా కాకుండా పక్కగా నా వైపు చూస్తూ డాన్ జీనేరో అన్నాడు.
డాన్ జినేరో చూపును కొంటెగా మరియు చొచ్చుకుపోయేట్టుగా చేస్తూ అతని మొహం చిట్లించినప్పుడు అతని కనుబొమ్మలు తరంగాలుగా కదిలాయి. అయితే సరే, ప్రశాంతంగా డాన్ యువాన్ అన్నాడు. పదండి, అక్కడికి వెళ్ళి కారును పరీక్షిద్దాం. నిజమే, డాన్ జినేరో సమర్థించాడు. పదండి, అక్కడికి వెళ్ళి కారును పరీక్షిద్దాం. చాలా మెల్లగా వాళ్ళు లేచి నిలబడ్డారు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో నాకు తెలియలేదు, కానీ నన్ను లేచి నిలబడమని డాన్ యువాన్ సైగ చేశాడు. డాన్ యువాన్ ఇంటి ముందున్న కొన్ని కొండ దగ్గరికి మేం నడవటం మొదలుపెట్టాం. ఇద్దరు నాకు చెరో ప్రక్కన ఉన్నారు. డాన్ యువాన్ నా కుడివైపు డాన్ జినేరో నా ఎడం వైపు. ఎల్లప్పుడూ నా దృష్టి పూర్తి పరిధిలో వాళ్ళిద్దరూ నాకంటే బహుశా 6 లేదా 7 అంగుళ ముందు ఉన్నారు. కారును పరీక్షిద్దాం, డాన్ జినేరో మళ్ళీ అన్నాడు, కనిపించని తాడును తిప్పుతూ ఉన్నట్టుగా డాన్ యువాన్ అతని చేతుల్ని కదిపాడు. డాన్ జినేరో కూడా అలాగే చేశాడు. కారును పరీక్షిద్దాం. వాళ్ళు గెంతటంలాగా నడిచారు. మామూలుగా కంటే వాళ్ళ అడుగులు పెద్దవిగా ఉన్నాయి మరియు వాళ్ళ చేతులు కదిలాయి. డాన్ యువాన్ ఆ రకమైన హాస్యాస్పదమైన దారిలో నేను ఎప్పుడు చూడలేదు. అయితే అతని వైపు చూడాలంటే దాదాపుగా నాకు సంకటం అనిపించింది. మేం కొండపైకి చేరుకున్నాం. అయితే నేను ఎక్కడ అయితే కారుని నిలిపానో దాదాపు ఒక 50 గజాల దూరంలో కొండ క్రింది భాగం దగ్గర నేను పైనుండి క్రిందికి చూశాను. ఒక కుదుపుతో నా కడుపు సంకోచించింది. కారు అక్కడ లేదు. నేను కొండ క్రిందికి పరిగెత్తాను. నా కారు కనుచూపు మేరలో ఎక్కడా లేదు. గొప్ప గందరగోళ క్షణాన్ని అనుభవించాను. నేను చిందరవందరగా అయ్యాను. నేను తెల్లవారుజామున వచ్చిన వెంటనే నా కారు అక్కడే నిలిపాను. బహుశా ఒక అరగంట ముందు ఇంకో కొత్త రాసుకునే పుస్తకాన్ని తెలుసుకోవటానికి నేను కారు దగ్గరికి వచ్చాను. అప్పుడు నేను కారు అద్దాలు తీసి ఉంచుదామనుకున్నాను. ఎందుకంటే అధిక వేడి కారణంగా అక్కడ ఉన్న విపరీతమైన దోమలు మరి ఇతర కీటకాలు నా మైండ్ని మార్చుకునేలా చేశాయి. అందుకు ముందు లాగానే నేను నా కారును లాక్ చేసి ఉంచేశాను. నేను మళ్ళీ చుట్టూ చూశాను. నా కారు పోయింది అని నమ్మటాన్ని నేను నిరాకరించాను. ఒక ఖాళీగా ఉన్న ప్రదేశం అంచుకు నేను నడిచాను. నేను చేస్తున్నట్టుగానే చేస్తూ కనుచూపు మేరలో కారు కనబడుతుందేమో అని దూరంగా సూక్ష్మంగా పరిశీలించి ఎట్లా చూస్తున్నానో డాన్ యువాన్ మరియు డాన్ జినేరో నన్ను కలుసుకొని నా ప్రక్కనే ఉండి నేను ఎట్లా చూస్తున్నానో వాళ్ళు నన్ను అనుకరిస్తూ అట్లాగే చూస్తున్నారు. చికాకు సంబంధించిన ఒకంత భావనను కలిగించిన దారిలో ఆనందకరమైన క్షణం నాకు కలిగింది. దాన్ని వాళ్ళు గమనించినట్టుగా ఉన్నారు. చూడటానికి వాళ్ళలో వాళ్ళు పిసికిన ముద్దను అప్పడాల కర్రతో దుర్లిస్తున్నట్టుగా చేతుల్ని కదుపుతూ వాళ్ళు నా చుట్టూ నడవటం మొదలుపెట్టారు. కారుకి ఏమైందని అనుకుంటున్నావు జినేరో? నమ్రత గల గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. నేను దాన్ని అవతలికి తోలుకొని వెళ్ళిపోయా. డాన్ జినేరో అని గేర్లని మార్చి స్టీరింగ్ని తిప్పటం అనే అత్యంత ఆశ్చర్యకరమైన చర్యను చేశాడు. కూర్చున్నట్టుగా డాన్ జినేరో అతని కాళ్ళని వంచాడు. వాస్తవంగా కాలి కండరాలపైన మాత్రమే బరువును మోసి కొన్ని నిమిషాలు అదే భంగిమలో ఉండిపోయాడు. తర్వాత అతని బరువును అంతా అతని కుడి పాదానికి మార్చి క్లచ్ పైన చేసే చర్యను అనుకరిస్తూ అతని ఎడం పాదాన్ని చాపాడు. అతని పెదాలతో మోటారు శబ్దం చేశాడు. అయితే చివరిగా అన్నిటికన్నా గొప్పదైన స్టీరింగ్ వీల్ని వదలకుండా ఎగసిపడిన నైపుణ్యం లేని డ్రైవర్కి సంబంధించిన పూర్తి సంవేదనను నాకు ఇస్తూ రోడ్డుపైన స్పీడ్ బ్రేకర్ను గుద్దుకున్నట్టుగా నడుస్తూ క్రిందకి ఊగాడు. డాన్ జినేరో యొక్క ముఖాభినయం బ్రహ్మాండమైనది. ఊపిరి అందనంత వరకు డాన్ యువాన్ నవ్వాడు. నేను కూడా వాళ్ళ ఉల్లాసంతో కలవాలనుకున్నాను. అయితే నేను రిలాక్స్ అవ్వలేకపోయాను. నేను భయపడి సులభంగా అనారోగ్యంగా అయినట్టు అనిపించింది. నా జీవితంలో ప్రాధాన్యత లేని ఆందోళన నన్ను ఆక్రమించుకుంది. నేను లోపల మండిపోతున్నట్టు అనిపించి నేలపైన ఉన్న చిన్న రాళ్లను తన్నటం మొదలుపెట్టి తెలివి తప్పిన లేదా సుప్త చేతన మరియు అనూహ్యమైన అతి కోపంతో వాటిని వేగంగా విసరటంలో ముగించాను. అది ఎట్లా ఉందంటే ఆ తీవ్రమైన ఆగ్రహం అన్నది నాకు బయట ఉండి హఠాత్తుగా నన్ను కమ్మేసినట్టుగా ఉంది. ఎంత రహస్యంగా నన్ను తాకిందో అంత రహస్యంగా కోపభావన నన్ను వదిలేసింది.
నేను లోతుగా ఊపిరి తీసుకున్నాక బాగా ఉన్నాను అనిపించింది. నేను డాన్యువాన్ వైపు చూడటానికి సాహసించలేదు. నా కోపం ప్రదర్శన నన్ను అసహనానికి గురి చేసింది. కానీ అదే సమయంలో నాకు నవ్వాలని ఉంది. డాన్యువాన్ నా ప్రక్కనే వచ్చి నా వీపును తట్టాడు. డాన్ జినేరో అతని చేతిని నా భుజం పైన వేశాడు. ఏం పర్వాలేదు డాన్ జినేరో అన్నాడు. నీతో నువ్వు మితిమీరి భగ్నమయ్యావు. నీ ముక్కును గుద్దుకుని రక్తం కార్చుకో. తరువాత ఒక రాయిని తీసుకుని నీ పళ్ళని ఊడగొట్టి బయటకు తీయి. అది మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే ఒకవేళ అది సహాయపడకపోతే అక్కడున్న పెద్ద కొండరాయి పైన నీ వృషణాలను ఉంచి ఒక చిన్న రాయితో పచ్చడి చేశాయి. డాన్యువాన్ ముసిముసిగా నవ్వాడు. అంత చండాలంగా ప్రవర్తించినందుకు నేను చాలా సిగ్గుపడ్డానని వాళ్ళతో చెప్పాను. నాలోకి ఏం ప్రవేశించిందో నాకు తెలీదు. అక్కడ జరుగుతున్నది ఏంటి అన్నది ఖచ్చితంగా నాకు తెలుసని, డాన్యువాన్ ఖచ్చితంగా తెలుసని, అయితే నేను తెలియనట్టుగా నటిస్తున్నానని, అయితే నటించటానికి సంబంధించిన చర్య నాకు కోపాన్ని తెప్పించిందని డాన్యువాన్ అన్నాడు. డాన్యువాన్ అసాధారణంగా ఓదారుస్తూ ఉన్నాడు. అతను నా వీపును అట్లాగో మెల్లగా చరుస్తూ ఉన్నాడు. ఇది మన అందరికీ జరిగేది డాన్యువాన్ అన్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి డాన్యువాన్ని నేను ప్రశ్నించి నా అలవాటుని గేలి చేస్తూ నా గొంతును అనుకరిస్తూ డాన్ జినేరో అడిగాడు. డాన్యువాన్ కొన్ని అసంగతమైన విషయాలు చెప్పాడు. ఎట్లాంటివి అంటే, ప్రపంచం ఎప్పుడైతే తలక్రిందులుగా ఉంటుందో అప్పుడు మనం ప్రపంచానికి తలక్రిందులుగా ఉంటే తలపైకి కాళ్ళు క్రిందికి ఉంటాము, క్రిందతో ఉంటాము. కానీ ఎప్పుడైతే ప్రపంచం తలపైకి కాళ్ళు క్రిందికి ఉంటుందో అప్పుడు మనం దానికి తలక్రిందులుగా ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ప్రపంచం మనం ఇద్దరం తలపైకి కాళ్ళు క్రిందకి ఉంటామో మనం తలక్రిందులుగా ఉన్నామని అనుకుంటాం. డాయు అట్లాంటి అసంగతమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే నేను నోట్సు రాసుకోవటాన్ని అవహేళన చేశాడు డాన్ జినేరో. అతని కళ్ళను పెద్దవిగా చేసి డాన్యువాన్పై స్థిరంగా ఉంచి చేతిని కదుపుతూ ఉంటే అతని ముక్కు రంధ్రాలని పెద్దవి చేసి అదృశ్య నోట్స్ పైన అతను రాశాడు. సంభాషణ యొక్క సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా ఉండటం కోసం నా నోట్స్ వైపు చూడకుండా రాయగలిగే నా ప్రయత్నాలని డాన్ జినేరో పట్టుకున్నాడు. అతని చిత్రీకరణ అన్నది స్వచ్ఛంగా నవ్వు తెప్పించింది. హఠాత్తుగా నాకు ఉపశమనంగా సంతోషంగా అనిపించింది. వాళ్ళ నవ్వు వాదార్పుగా ఉంది. ఒక్క క్షణం నేను కడుపుబ్బా నవ్వాను. కానీ దిగులు, గందరగోళం మరియు చికాకుకు సంబంధించిన స్థితిలోకి నా మైండ్ ప్రవేశించింది. అక్కడ ఏదైతే జరుగుతోందో అది అసంభవమని అనుకున్నాను. నిజానికి నాకు అందుబాటులో ఉన్న ప్రపంచాన్ని తీర్పుని ఇవ్వటానికి లేదా నిర్ణయించటానికి ఏ దారిలో అయితే అలవాటు పడ్డానో ఆ తార్కిక క్రమం ప్రకారం అది గ్రహింప శక్యం కానిది. అయినప్పటికీ ఒక పరిశీలకుడిగా నా కారు అక్కడ లేదని నేను కనుక్కున్నాను. వివరించరాని దృగ్విషయంతో డాన్యువాన్ నన్ను ఎదుర్కొన్నప్పుడు అది ఎప్పుడు జరిగేట్టుగా మామూలుగా నేను మాయ చేయబడ్డాను అన్న ఆలోచన నాకు కలిగింది. నా మైండ్ ఎప్పుడూ కూడా ఒత్తిడిలో అసంకల్పితంగా మరియు నిలకడగా అదే క్రమాన్ని పునరావృతం చేస్తోంది. నేను ఎక్కడైతే కారుని నిలిపానో అక్కడ నుండి నా కారును ఎత్తి అక్కడ నుండి తీసివేయటానికి డాన్యువాన్ మరియు డాన్ జినేరోకి ఎంతమంది సహచరులు లేదా జట్లు కావాలి అని పరిగణించటం మొదలుపెట్టాను. నేను ఖచ్చితంగా కారు తలుపులు తాళం వేశాను, హ్యాండ్ బ్రేక్ వేశాను. అది గేర్లో ఉంది. నేను ఎక్కడైతే కారు నిలిపానో అక్కడ నుండి నా కారును ఎత్తి అక్కడ నుండి తీసివేయటానికి డాన్యువాన్ మరియు డాన్ జినేరోకి ఎంతమంది సహచరులు లేదా జట్లు కావాలి అని పరిగణించడం మొదలుపెట్టాను. నేను ఖచ్చితంగా కారు తలుపులు తాళం వేశాను, హ్యాండ్ బ్రేక్ వేశాను. అది గేర్లో ఉంది మరియు స్టీరింగు వీల్ తాళం వేశాను అన్నది చాలా ఖచ్చితం. దాన్ని కదపాలంటే దాన్ని శారీరకంగా పైకి ఎత్తాలి. ఆ పనికి కార్మిక శక్తి అవసరం. అయితే వాళ్ళిద్దరిలో ఎవరు కూడా ఇద్దరూ కలిసి చెయ్యలేరు అని నేను నమ్మాను. ఇంకొక అవకాశం ఏంటి అంటే వాళ్ళతో నేను కలిసి అవతలకి తీసుకొని వెళ్ళిపోయి ఉంచారు. వాళ్ళతో ఉన్న ఒప్పందం ప్రకారం
ఇంకొక అవకాశం ఏంటి అంటే వాళ్ళతో ఉన్న ఒప్పందం ప్రకారం ఎవరో నా కారు అద్దాలని పగలగొట్టి వైర్లను కలిపి అవతలకి తీసుకుని వెళ్ళిపోయి ఉంచారు. అట్లా చేయాలి అంటే వాళ్ళకి మామూలుగా తెలిసిన దానికంటే ఎక్కువగా ప్రత్యేకమైన జ్ఞానం అవసరం. ఇంకా అవకాశం ఉన్న ఒకే ఒక్క వివరణ ఏంటి అంటే వాళ్ళు నన్ను మెస్మరైజ్ చేస్తున్నారు అని. వాళ్ళ చర్యలు ఎంత వింతైనవిగా మరియు అవమానించే వాటివిగా ఉన్నాయంటే నేను హేతువాద భావాలలోకి ప్రవేశించాను. ఒకవేళ వాళ్ళు నన్ను హిప్నటైజ్ చేస్తున్నట్లు అయితే అప్పుడు నేను మారుపడ్డ ఎరుక స్థితిలో ఉన్నాను అని నేను అనుకున్నాను. డాన్ యువాన్ తోటి నా అనుభవంలో నేను గమనించింది ఏంటి అంటే అటువంటి స్థితులలో సమయం గడపటానికి సంబంధించిన స్థిరమైన మానసిక జ్ఞాపకాలని ఉంచుకోవటంలో ఒకడు అశక్తుడు అని. నేను అనుభవించిన నాన్ ఆర్డినరీ విషయాలలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఎడతెగని క్రమం ఉండదు. నా యొక్క నిశ్చయం ఏంటి అంటే నన్ను నేను ఎరుకతో ఉంచుకునే క్రమంలో ఉండే సమయం యొక్క నా క్రమ పద్ధతిని నేను కోల్పోగలను. ఉదాహరణకి ఒకానొక సమయంలో నేను పర్వతం వైపు చూస్తున్నట్టుగా, ఆ తర్వాత నా అభిజ్ఞతకు సంబంధించిన తరువాత నిమిషంలో నేను వెనక్కి తిరిగాను అని గుర్తు లేకుండా వ్యతిరేక దిశలో నేను లోయ వైపు చూస్తున్నట్టుగా నన్ను నేను కనుక్కోవటం. అటువంటి విషయంలాగా జరిగి ఉంటే మాత్రం బహుశా ఒక వశీకరణ లాంటి స్థితిలో లాగా నా కారుకు సంబంధించి జరుగుతున్నది ఏంటో అప్పుడు నేను వివరించగలను. నేను చేయగలిగిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే వేధించి పూర్తి పరిపూర్ణతతో నేను ప్రతి వివరంని గమనించాలి అని నేను నిర్ణయించుకున్నాను. నా కారు ఎక్కడ ఉంది? ఇద్దరికీ తెలియజేస్తూ నేను అడిగాను. కారు ఎక్కడ ఉంది జినేరో? అత్యంత సీరియస్ చూపుతూ డాన్ యువాన్ అడిగాడు. చిన్న చిన్న రాళ్ళని తొలగించటం మొదలుపెట్టి వాటి క్రింద చూస్తున్నాడు డాన్ జినేరో. నేను ఎక్కడైతే కారు నిలిపానో ఆ మొత్తం ప్రదేశాన్ని తీవ్రంగా వెతికాడు అతను. నిజానికి అతను ప్రతి రాయిని తొలగించి చూశాడు. ఒకానొక సమయంలో డాన్ జినేరో కోపం వచ్చినట్టు నటించి పొదల్లోకి రాయిని వేగంగా విసిరాడు. మాటలకు అతీతంగా డాన్ యువాన్ ఆ దృశ్యాన్ని ఆనందిస్తున్నట్టు ఉన్నాడు. నేను అక్కడ ఉండటాన్ని దాదాపుగా పట్టించుకోనట్టుగా, అతను తెచ్చిపెట్టుకున్నట్టుగా నవ్వుతూ విరగబడి నవ్వాడు. చూడటానికి ఉత్తమమైన పరిమాణంలో ఉన్న నేను కారు నిలిపిన స్థలంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద మరియు భారీ కొండరాయి అది. కొండరాయి దగ్గరికి వచ్చేసరికి తెచ్చిపెట్టుకున్న చికాకును ప్రదర్శనలో భాగంగా చిన్న రాయిని వేగంగా డాన్ జినేరో విసరటం అయిపోయింది. అతను ఆ పెద్ద కొండరాయిని తొలగిద్దామని ప్రయత్నించాడు, కానీ అది చాలా బరువుగా మరియు నేలలోకి పాతుకుపోయి ఉంది. చెమట్లు కారేదాకా మరియు గాలి అందకుండా అయ్యేదాకా అతను కష్టపడ్డాడు. తర్వాత డాన్ జినేరో ఆ రాయిపైన కూర్చుని సాయానికి డాన్ యువాన్ని రమ్మన్నాడు. ప్రకాశింపజేసి నవ్వుతూ డాన్ యువాన్ నా వైపు తిరిగి అన్నాడు, కమాన్, జినేరోకి చేయూతనిద్దాం. అతను ఏం చేస్తున్నాడు? నేను అడిగాను. అతను నీ కారు గురించి వెతుకుతున్నాడు, స్థిరమైన కంఠంతో మామూలుగా డాన్ యువాన్ అన్నాడు. ఫర్ హెవెన్స్ సేక్, దాన్ని రాళ్ల క్రింద డాన్ జినేరో ఎట్లా కనుక్కుంటాడు? నేను నిరసించాను. ఫర్ హెవెన్స్ సేక్, ఎందుకు కాదు? డాన్ జినేరో బదులిచ్చాడు. అయితే ఇద్దరు పగలబడి నవ్వారు. రాయిని మేం కొంచెం కూడా కదపలేము. మనం ఇంటికి వెళ్ళి రాయిని ఎత్తటానికి లివర్లాగా ఉపయోగపడేటట్టుగా ఉండే చెక్క ముక్కను వెతుకుదామని డాన్ యువాన్ సూచించాడు. వాళ్ళ చర్యలు అన్నీ అసంగతంగా ఉన్నాయి అని, అయితే వాళ్ళు నాతో ఏమైతే చేస్తున్నారో అది అనవసరమైనది అని ఇంటికి వెళ్ళే దారిలో నేను వాళ్ళతో అన్నాను. నన్ను సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్టుగా నా వైపు చూశాడు డాన్ జినేరో. జినేరో లేదా పరిపూర్ణమైనవాడు. జినేరో చాలా పరిపూర్ణమైనవాడు. సీరియస్ ముఖ కవలికతో డాన్ యువాన్ అన్నాడు. నువ్వు ఎంత పరిపూర్ణమైన మరియు పూర్తి జాగ్రత్త కలవాడివో అతను కూడా అంతే. నీ అంతట నువ్వే ఒక రాయిని కూడా తొలగించకుండా వదలవు అని చెప్పావు. డాన్ యువాన్ అదే పని చేస్తున్నాడు. డాన్ జినేరో నా భుజం పైన తట్టి డాన్ యువాన్ చెప్పింది అక్షరాలా నిజమని, అయితే నిజానికి అతను నాలాగా ఉండాలి అనుకుంటున్నాడని అన్నాడు. అతను వెర్రి ప్రకాశవంతమైన చూపును నా వైపు విసిరి తర్వాత అతని ముక్కు రంధ్రాలను తెరిచాడు. డాన్ యువాన్ చప్పట్లు చరిచి అతని టోపీని నేలపైన పడేశాడు.
మందమైన చెక్క ముక్క కోసం సుదీర్ఘమైన వెతుకులాట తరువాత చక్కటి మందమైన బారు చెట్టు మానును డాన్ జీనేరో కనుక్కున్నాడు. అది ఇంటి దూలానికి సంబంధించిన మొక్క. అతను దాన్ని అతని భుజాలపై ఉంచుకొని తిరిగి నా కారు ఉన్న చోటుకి వెళ్ళటం ప్రారంభించాం. ఆ చిన్న కొండపైకి మేము వెళ్తున్నప్పుడు మరియు నేను ఎక్కడ నుండి అయితే ఒక చదునుగా ఉన్న స్థలంని చూడగలుగుతున్నానో ఆ నడకదారి మలుపు దగ్గరికి మేము దాదాపుగా చేరుకోబోయేసరికి నాకు హఠాత్తుగా గోచరించింది. వాళ్ళు కనుక్కునేలోపే నేను నా కారుని కనుక్కోబోతున్నాను అని నాకు తోచింది. కానీ నేను క్రిందికి చూసేసరికి కొండ క్రింద కారు లేదు. నా మైండ్లో ఏమి ఉన్నది డాన్ యువాన్ మరియు డాన్ జినేరోకి అర్థమైనట్టుంది. వాళ్ళు నా వెనుక పరిగెత్తుకు వచ్చి పగలబడి నవ్వారు. ఒకసారి మేము కొండ క్రిందికి దిగిన వెంటనే వాళ్ళు పని మొదలుపెట్టారు. కొన్ని క్షణాలు నేను వాళ్ళని గమనించాను. వాళ్ళ చర్యలు అగోచరంగా ఉన్నాయి. వాళ్ళు పని చేస్తున్నట్టుగా నటించట్లేదు. ఆ కొండరాయి క్రింద నా కారు ఉందో లేదో చూడటం కోసం కొండరాయిని తొలగించే పనిలో నిమగ్నం అయిపోయారు. అది నాకు అతి అనిపించింది. అయితే నేను వాళ్ళతో కలిశాను. వాళ్ళు చెమట్లతో తడిసిపోయారు. వాళ్ళ శరీరాలు ప్రత్యేకంగా డాన్ యువాన్ది ఎంత దృఢమైనదో నేను గమనించాను. వాళ్ళ ప్రక్కనే నేను సున్నితమైన యువకుణ్ణి. చాలా తొందరగా నేను కూడా విపరీతంగా చెమట్లు కార్చాను. చివరికి మేం ఆ కొండరాయిని అవతలికి తీయటంలో విజయం సాధించాం. అయితే ఆ రాయికి క్రింద ఉన్న మట్టిని డాన్ జినేరో అత్యంత పిచ్చెక్కించే సహనం మరియు పరిపూర్ణతతో క్షుణ్ణంగా పరిశీలించాడు. లేదు, అది ఇక్కడ లేదు అతను ప్రకటించాడు. ఆ ప్రకటన వాళ్ళిద్దరిని క్రిందపడి నవ్వేలా చేసింది. నేను ఇబ్బందికరంగా నవ్వాను. డాన్ యువాన్కి నిజంగా నొప్పులు వస్తున్నట్టు ఉన్నాయి. అతను మొహాన్ని దాచుకుని క్రింద పడుకున్నాడు. అయితే అతని శరీరం నవ్వటంతో వణుకుతోంది. ఇప్పుడు మనం ఏ దిశకు వెళ్దాం? సుదీర్ఘమైన విశ్రాంతి తర్వాత డాన్ జీనేరో అడిగాడు. తలతో డాన్ యువాన్ చూపించాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను. నీ కారుని వెతకటానికి డాన్ యువాన్ అన్నాడు. అయితే అతను నవ్వలేదు. మేం పొదలగుండా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను మధ్యన ఉంచారు. మేం కొన్ని గజాలు మాత్రమే వెళ్ళాము. అప్పుడు డాన్ జినేరో మమ్మల్ని ఆగమని సైగ చేశాడు. కొన్ని అడుగుల దూరంలో ఉన్న గుండ్రని పొదల చుట్టూ కాళ్ళు మునివేళ్లపై చాలా వేగంగా తిరిగి ఆ కొమ్మలలోకి చూసి ఆ తర్వాత కారు అక్కడ లేదని చెప్పాడు. మేం కొంతసేపు నడుస్తూనే ఉన్నాం. అయితే తరువాత మమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమని అతని చేతులతో సైగ చేశాడు డాన్ జినేరో. అతని మునివేళ్లపై నిలబడి ఉండి అతని వెనుకకు ఆర్చీలాగా వంచి తరువాత అతని తలపైకి చేతుల్ని చాచాడు. అతని వేళ్ళు పంజాల్లాగా ముడుచుకున్నాయి. నేను నిలబడిన చోటు నుండి డాన్ జినేరో శరీరం ఎస్ ఆకారంలో ఉంది. ఒక్క క్షణం అతను ఆ భంగిమలోనే ఉండి ఆ తర్వాత ఎండు ఆకులు ఉన్న బారు కొమ్మపైన ముందు తలతో వాస్తవంగా అతను పడిపోయాడు. డాన్ జినేరో జాగ్రత్తగా దానిపైకెత్తి పరీక్షించి కారు అక్కడ లేదని మళ్ళీ వ్యాఖ్యానించాడు. మేము దట్టమైన పొదలగుండా నడుస్తూ ఉంటే కేవలం కారు అక్కడ కూడా లేదని నిర్ధారించడానికి మాత్రమే అతను పొదల వెనుక చూడటం మరియు చిన్న పాలో వర్దే చెట్టు ఎక్కి ఆకుల్లోనూ కొమ్మల్లోనూ చూడటం చేశాడతను. ఇంతలో మరోవైపు నేను ముట్టుకున్న లేదా చూసిన ప్రతిదానికి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన మానసిక జ్ఞాపకాన్ని ఉంచుకున్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి సంబంధించిన క్రమమైన మరియు సక్రమమైన వీక్షణ అన్నది ఇప్పుడు ఎట్లా ఉండేదో అట్లాగే ఉంది. నేను రాళ్ళని, పొదలని, ఆకుల్ని ముట్టుకున్నాను. ఒక కంటితో ఆ తర్వాత ఇంకొక కంటితో చూడటం ద్వారా నేను నా చూపును ముందు వైపు నుండి వెనుక వైపుకు మార్చాను. నేను నా సాధారణ జీవితంలో చాలా సమయాల్లో చేసినట్టుగానే అన్ని లెక్కలతో నేను పొదలలో నడుస్తున్నాను. తర్వాత డాన్ జినేరో పొట్టపై పడుకుని అట్లాగే చెయ్యమని మమ్మల్ని అడిగాడు. అతని కలుసున్న చేతులపైన అతని గడ్డాన్ని ఆంచాడు. డాన్ యువాన్ అలాగే చేశాడు. చూడటానికి చిన్న చిన్న కొండల్లాగా నేలపైన పడుకుని ఉబ్బి ఉన్న చిన్ని బుడిపెల వరుసల వైపు ఇద్దరూ తదేకంగా చూశారు. హఠాత్తుగా డాన్ జినేరో అతని చేతో నేలపైన ఊడుస్తున్నట్టుగా చేసి దేన్నో చరిచాడు. డాన్ జినేరో కంగారుగా పైకి లేచాడు. అయితే అలాగే డాన్ యువాన్ కూడా లేచాడు.
అతను చరిచిన చేతిని మా ముందు ఉంచి చాలా దగ్గరగా వచ్చి చూడమని డాన్ జినేరో సైగ చేశాడు. తరువాత అతను మెల్లగా అతని చేతిని తెరవటం మొదలుపెట్టాడు. అది సగం తెరుచుకోగానే ఒక పెద్ద ఎగిరే వస్తువు అవతలకి ఎగిరిపోయింది. ఆ చర్య ఎంత హఠాత్తుగా ఉంది, మరియు ఆ ఎగిరే వస్తువు ఎంత పెద్దగా ఉంది అంటే నేను వెనక్కి ఎగిరి దాదాపుగా నా సమతుల్యాన్ని కోల్పోయాను. డాన్ యువాన్ నేను పైకి లేవటానికి ఆసరా ఇచ్చాడు. అది కారు కాదు, డాన్ జినేరో ఫిర్యాదు చేశాడు. అది ఒక ఈగ. సారీ. అయితే వాళ్ళు నా వైపు సరాసరి చూడకుండా వాళ్ళ కళ్ళ మూలలతో చూస్తున్నారు. అది సుదీర్ఘమైన చూపు. అది ఒక ఈగ. ఈగ కాదు జినేరో, డాన్ జినేరో నన్ను అడిగాడు అని నేను అనుకుంటున్నాను. నేను అన్నాను, ఆలోచించకు అత్యవసరంగా. డాన్ యువాన్ నన్ను ఆదేశించాడు. నువ్వేం చేశావు? సి. నువ్వేం చూసావు? సి. కాకి కంటే పెద్దది ఏదో డాన్ జినేరో చేతి నుండి బయటికి ఎగరటాన్ని నేను చూశాను. నేను అన్నాను, నేను దేన్ని అయితే గ్రహించానో దాంతో ఎటువంటి పోలిక లేనిది ఉంది. నా ప్రకటన అయితే అదొక జోక్ అని కూడా నేను అనుకోలేదు. కానీ ఆ రోజు మొత్తంలో ఎవరు చేయనటువంటి అత్యంత నవ్వు పుట్టించే ప్రకటనలాగా వాళ్ళు దాన్ని తీసుకున్నారు. ఉక్కిరి విక్కిరి అయ్యేదాకా వాళ్ళు ఇద్దరూ క్రిందకి గెంతుతూ నవ్వారు. నేను అనుకోవటం కార్లోస్ దగ్గర కావలసినంత హాస్యం ఉంది. డాన్ యువాన్ అన్నాడు. నవ్వటం మూలంగా అతను గొంతు బొంగురుపోయింది. అతను కారును కనుక్కోబోతున్నాడని, అయితే ఆ భావనే ఇంకా ఉత్సాహవంతంగా ఉంది అని డాన్ జినేరో అన్నాడు. మనం కఠినమైన ప్రదేశంలో ఉన్నాం, అయితే అక్కడ కారుని వెతకటం అన్నది తగిన విషయం కాదు అని డాన్ యువాన్ అన్నాడు. డాన్ జినేరో అతని టోపీని తీసి అతని సంచి నుండి తీసిన తీగ ముక్కతో పట్టిన మళ్ళీ ఏర్పాటు చేశాడు. పట్టీని మళ్ళీ ఏర్పాటు చేశాడు. తర్వాత టోపీ అంచుతో ఆనుకుని ఉన్న పసుపు కుచ్చులతో అతని ఉన్ని బెల్టుని కలిపాడు. ఆ టోపీతో నేను గాలిపటం తయారు చేస్తున్నాను, డాన్ జినేరో నాతో అన్నాడు. నేను అతన్ని గమనించాను. అయితే నాకు తెలుసు అతను జోక్ చేస్తున్నాడని. గాలిపటాలకు సంబంధించి నేను చెయ్యి తిరిగినవాణ్ణి అని నేను ఎప్పుడు భావిస్తాను. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను అత్యంత క్లిష్టమైన గాలిపటాన్ని తయారు చేసేవాడిని. అయితే గడ్డితో నేసిన టోపీ అంచు అన్నది గాలిని అడ్డుకోవటానికి చాలా పెలుసు అనేది. ఆ టోపీ శిఖర భాగం ఇంకొక వైపు చాలా లోతుగా ఉండి నేలపై నుండి టోపీ పైకి లేవటం అసంభవం చేస్తూ గాలి దాని లోపలే తిరుగుతూ ఉంటుంది. అది ఎగురుతుందని నువ్వు అనుకోవట్లేదు అనుకుంటున్నావా? డాన్ యువాన్ నన్ను అడిగాడు. నాకు తెలుసు అది ఎగరదని నేను చెప్పాను. డాన్ జినేరో ఇదేమీ పట్టించుకోకుండా అతని గాలిపటం టోపీకి బారు దారాన్ని జత చేశాడు. ఆ రోజు గాలితో ఉంది. అయితే డాన్ యువాన్ అతని టోపీని పట్టుకుని ఉండగా డాన్ జినేరో కొండ క్రిందికి వెళ్ళాడు. తర్వాత డాన్ జినేరో ఆ దారాన్ని లాగాడు. అయితే డామ్ను వస్తువు నిజంగా ఎగిరింది. చూడు, గాలిపటం వైపు చూడు, డాన్ జినేరో అరిచాడు. అది కొన్నిసార్లు గాలిలో పైకి క్రిందికి ఊగింది, కానీ అది గాల్లోనే ఉండిపోయింది. గాలిపటం పైనుండి నీ చూపును మార్చుకు, దృఢంగా డాన్ యువాన్ అన్నాడు. ఒక క్షణం నాకు తల దిమ్ముగా అనిపించింది. గాలిపటాన్ని చూస్తుంటే నాకు వేరే సమయానికి సంబంధించిన పూర్తి జ్ఞాపకం వచ్చింది. నేను ఎప్పుడు చేసేదిగా నా స్వస్థలంలోని కొండల్లో గాలితో ఉన్నప్పుడు నేనే గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టుగా ఉంది. ఒక సంక్షిప్త క్షణం ఆ జ్ఞాపకాలు నన్ను ముంచేశాయి. అయితే సమయం గడపటానికి సంబంధించిన ఎరుకను నేను కోల్పోయాను. డాన్ జినేరో ఏదో అరవటం నేను విన్నాను. అయితే టోపీ పైకి క్రిందికి ఊగి తర్వాత నా కారు ఉన్న చోట నేలపైన పడిపోవటం నేను చూశాను. అదంతా కూడా ఎంత వేగంగా జరిగింది అంటే అసలేం జరిగింది అన్న స్పష్టమైన అవగాహన నాకు లేదు. అయితే డాన్ జినేరో టోపీ కారులా మారటాన్ని నేను చూశాను, లేదా టోపీ నా కారు పైన పడటాన్ని నేను చూసుంటాను.
నేను రెండవదే నమ్మాలి అనుకున్నాను. అది డాన్ జినేరో నా కారుని చూపించటానికి అతని టోపీని ఉపయోగించాడని. ఒకదానికి మించి ఇంకొకటి సంభ్రమాన్ని కలిగించేదిగా ఉంది అన్నది విషయం కాదు. కానీ మామూలుగా ఎప్పటిలాగానే అలాగే నా అసలైన మానసిక సమతుల్యాన్ని ఉంచటం కోసం దాన్ని నిర్హేతుకమైన వివరం పైన నా మైండ్ అంటపెట్టుకుని ఉంది. దాన్ని గురించి అంతలా ఆలోచించకు డాన్ యువాన్ చెప్పటం నేను విన్నాను. నాలో ఉన్నది ఏదో పైకి రాబోతోంది అని అనిపించింది నాకు. నేను పడుకుని నిద్రపోతున్నట్టుగా ఆలోచనలు మరి దృశ్యాలు అనియంత్రిత తరంగాలుగా లోపలికి వచ్చాయి. నిశ్చేష్టుణ్ణి అయ్యి నేను కారుని తేరుపారా చూశాను. 100 అడుగుల దూరంలో రాతితో చదునుగా ఉన్న ప్రదేశం పైన అది ఉంది. నిజంగా చూడటానికి దాన్ని అప్పుడే అక్కడ ఎవరో పెట్టినట్టు ఉంది. నేను దాని దగ్గరికి పరిగెత్తి దాన్ని పరీక్షించటం మొదలుపెట్టాను. గుడ్డామ్నిన్ డాన్ యువాన్ అరిచాడు. గాడ్ డామిన్ డాన్ యువాన్ అరిచాడు. కారు వైపు తేరిపారి చూడకు, ప్రపంచాన్ని ఆపు. తర్వాత ఏదో కలలాగా డాయు అరవటాన్ని విన్నాను. జినేరో టోపీ. నేను వాళ్ళ వైపు చూశాను. వాళ్ళ సరాసరి నా వైపు తేరిపారి చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు చొచ్చుకుపోయేట్టుగా ఉన్నాయి. నేను నా కడుపులో మంటను అనుభవించాను. నాకు తక్షణ తలనొప్పి వచ్చి నాకు చెరుపుగా అయ్యింది. డాన్ యువాన్ మరియు డాన్ జినేరో ఆసక్తికరంగా నా వైపు చూశారు. నేను కారు ప్రక్కన కూర్చుని కొంతసేపు ఆ తర్వాత స్వయంచాలకంగా డాన్ జినేరో వెనుక సీటులో కూర్చునేటట్టుగా కారు డోర్ తాళం తీశాను. డాన్ యువాన్ అతన్ని అనుసరించి అతని ప్రక్కన కూర్చున్నాడు. నాకది చాలా విచిత్రం అనిపించింది. ఎందుకు అంటే మామూలుగా అతను ముందు సీట్లో కూర్చుంటాడు. మబ్బుగా ఉన్న మానసిక స్థితి లాంటి దాంట్లో డాన్ యువాన్ ఇంటికి నేను కారు నడిపాను. అస్సలు నేనుగా లేను. నా కడుపు చెడిపోయింది. వాంతి వచ్చేట్టుగా ఉన్న భావన నా తెలివిని అంతా ధ్వంసం చేసింది. నేను యాంత్రికంగా కారు నడిపాను. డాన్ యువాన్ మరియు డాన్ జినేరో వెనుక సీటులో నవ్వుతూ మరియు పిల్లల్లాగా ముసిముసి నవ్వులు పకపకా నవ్వటం నేను విన్నాను. మనం దగ్గరికి వచ్చేసామా అని డాన్ యువాన్ నన్ను అడగటం నాకు వినబడింది. అప్పుడు కానీ నేను రోడ్డును ఉద్దేశపూర్వకంగా గుర్తించలేదు. నిజానికి మేము అతనింటికి చాలా దగ్గరగా వచ్చేసాం. మనం అక్కడికి చేరుకోబోతున్నాము. నేను గొనిగాను. వాళ్ళు నవ్వుతో అరిచారు. వాళ్ళు చప్పట్లు కొట్టి తొడలను చరుచుకున్నారు. మేము ఇంటికి చేరుకోగానే చాలికంగా నేను కారు దిగి వాళ్ళు దిగటానికి కారు తలుపు తీశాను. మొదట డాన్ జినేరో అడుగు బయటికి పెట్టి అతని జీవితంలో అంత ఉత్తమమైన మరియు ఆహ్లాదకరమైన మృదువైన ప్రయాణం చేయలేదని అతను చెప్పిన దానికి అతను నాకు అభినందనలు తెలియజేశాడు. డాన్ యువాన్ కూడా అలాగే అన్నాడు. నేను వాళ్ళపైన అంత దృష్టి పెట్టలేదు. నేను నా కార్ని లాక్ చేసి తర్వాత ఆలస్యంగా చేయకుండా సరైన సమయంలో ఇంటికి చేరుకున్నాను. నేను నిద్రలోకి జారుకోవటానికి ముందు డాన్ యువాన్ మరియు డాన్ జినేరో పెద్దగా విరగబడి అరుస్తూ నవ్వుతున్నారు.